హాయ్, ఇవాళ మనం పన్నీర్ బుజ్జి కర్రీ చేసుకుంటాం. ఫస్ట్గా కడాయిలో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకుంటాం. అందులో కొన్ని ఆనియన్స్ వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా మారాలి. బ్రౌన్గా మారాక మంచిగా అందులో కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. అవి కూడా కొంచెం బాగా మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. క్యాప్సికమ్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. టమాటాలు కూడా బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెడితేనే బాగా వస్తుంది కర్రీ. టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మూత పెట్టి చూద్దాం. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యాయి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. నేను ఒక స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కర్రీ కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యేలా మిక్స్ చేసి ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్కి మూత పెట్టాను. కాసేపు మూత పెట్టేస్తాం. ఇప్పుడు తీసి చూద్దాం. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఆయిల్ చక్కగా. ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులు వేసుకుందాం. కొంచెం కారం, ఒక స్పూన్ ఉన్న కారం, కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేద్దాం. అన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేయాలి. అన్ని బాగా మిక్స్ అయ్యే మంచి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా తీసుకుని పన్నీర్ యాడ్ చేద్దాం. ఇది నేను హోమ్ మేడ్ పన్నీర్, ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను, బయట ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఇది బాగా కలిసే వరకు మిక్స్ చేద్దాం. పన్నీర్ కూడా బాగా కలుసుకునేది. ఇందులో నేను కొంచెం ఆచి మిర్చి గరం మసాలా వాడాను. అది బాగుంటుంది కాబట్టి ఎక్కువ అదే వాడుతుంది ఈ మధ్య. సో ఆచి కంపెనీ బెటర్ కాబట్టి కొంచెం అండ్ ఇందులో కొంచెం ఆయిల్, నీళ్లు పోతాం. నీళ్ళు వేస్తే కొంచెం వెజ్జెస్ అన్ని బాగా కుక్ అవుతాయి అండ్ మసాలా పన్నీర్ బాగా పడుతుంది. మన ఆయిల్ బాగా పైకి తేలిపోయింది. కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. మన కర్రీ రెడీ అయిపోయింది.